కోల్కతాకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 5 కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగల్ని కడప జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాత్నాలపేటలో స్మగ్లర్లు దాచి ఉంచిన 5.5 టన్నుల దుంగల్ని పట్టుకున్నారు. పుల్లంపేట పోలీస్ స్టేషన్కు వచ్చిన సమాచారం మేరకు 2 రోజులుగా ఏలూరులో కాపు కాసిన పోలీసులు 3 స్మగ్లర్లను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రతాప్, కడప జిల్లాకు ప్రొద్దుటూరుకు చెందిన షేక్ షావలి, పుల్లంపేటకు చెందిన మహేంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు కడప అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. మేము ఈ ఓల్డ్ అఫెండర్స్ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క నడవడికల మీద, వాళ్ళ యొక్క ప్రవర్తనల మీద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఉంచడం జరిగింది. ఈ క్రమంలో గత 10 రోజుల నుంచి ఒక ఎక్యూజ్డ్ని టార్గెట్ చేసి అతని మీద అతని మూమెంట్స్ని మేము అబ్జర్వ్ చేయడం ద్వారా ఇక కొత్తగా ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఈ డంప్స్ అవి ఉన్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా లొకేట్ చేయడం జరిగింది. మొత్తం ఇదన్నీ కూడా 5.5 టన్నులు పైగా ఎర్రచందనం దొంగలను మనం జప్తు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నాం.